verses in the Bible బైబిల్లో where in the Gospels where it says Jesus was surprised. చూడండి, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు అబ్బురపడను ఆశ్చర్యపడన రెండు మాటలు చూడగలవా? Was there anything that would surprise Jesus? యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యాన్ని పరిచే సంగతులు ఏమైనా ఉన్నాయా? Only twice. రెండు సార్లే ఆ మాట రాయబడింది. In the Gospels it says Jesus was surprised. యేసుక్రీస్తు ఆశ్చర్యపడి. Let me show you that. ఆ వచనం మీకు చూపిస్తాను. Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం. This is an unconverted Roman military man. రక్షణ లేని రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక సైనిక అధికారిని గురించి చెప్పబడింది. Never read the Bible, never gone to a synagogue or temple or anything such. బైబిల్ చదవలేదు, సమాజ మందిరానికి వెళ్ళలేదు, అట్లాంటి మనుష్యుడు. But when he saw Jesus, he sensed this is a man of God. యేసుక్రీస్తుని ఇతను చూచినప్పుడు అతను లోన అనుకున్నాడు, ఖచ్చితంగా ఇతను దైవజనుడే. He could recognize something in Jesus. యేసుక్రీస్తునందు ఈ లోకంలో లేనిదేదో క్రొత్తది ఉన్నది, గొప్పది ఉన్నదని గుర్తించాడు. So when his servant was sick, ఆ అధికారి యొక్క దాసుడు రోగి ఉండగా he came to Jesus. ఈ అధికారి యేసు చెంతకొచ్చాడు. Matthew 8 verse 5 and 6. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-8 వచనాలు. Pleaded with him. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుకున్నాడు. Please come and heal my servant. అయ్యా, వచ్చి నా దాసుడిని మీరు స్వస్థపరచండి అని వేడుకొనెను. I don't know how many kilometers he walked ఎన్ని to meet Jesus from his house. కిలోమీటర్లు దూరం యేసు ప్రభును కలవటానికి ఈ అధికారి నడుచుకుంటూ వచ్చాడో తెలియదు. How many of you will walk so many kilometers to take your servant to a hospital? మరి ఈ దాసుడిని హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు మీరు నడిచి వెళ్తారో నాకు తెలియదు. To take your son to a hospital you may walk any distance. నీ కుమార్తెనో హాస్పిటల్ తీసుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్తారు మీరు. But a servant, అయితే ఒక దాసుడిని will you walk so many kilometers to bring some healing for your servant? ఈ నీ దాసుడికి పనివాడికి స్వస్థత కోసం ఎన్నో మైళ్ళ దూరం నువ్వు నడిచి వెళ్ళగలవా? You really have to be a very humble man who believes in the equality of all human beings to do that. ఇట్లా చేయాలి అంటే మానవులందరూ కూడా సర్వసమానమైనటువంటి దీనత్వం కలిగిన దీనుడైతే తప్ప నీ పనివాడికి స్వస్థత కొరకు అట్లాగా నడిచి వెళ్ళలేవు. I find even among believers there is a caste system. మరి నేను చూస్తూ ఉన్నాను, విశ్వాసం చెప్పుకుంటారు వారి మధ్యలో కులాల వ్యవస్థ ఉంది. Social levels. వారు సామాజిక వర్గాల విభజన ఉంది. Educated rich people and uneducated poor people. విద్యావంతులు, ఎదుకున్నట్టు చదువుకున్న వారు, మరి విద్య లేనటువంటి ధనికులు, దరిద్రులు. I remember when I was a young Christian. నేను క్రైస్తవ జీవితంలో యవనస్తుడిగా ఉన్న దినాలలో every church I went to, different denominations, నేను ఆయా క్రైస్తవ శాఖల్లో ఉన్న ప్రతి సంఘాలకు వెళుతూ వచ్చాను. I always saw the board members were always very rich, educated, big shots in the community. ఆ సంఘంలోని బోర్డు మెంబర్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వారు, డబ్బున్న వాళ్ళు, సమాజంలో ఉన్నతమైన వర్గానికి చెందిన ప్రజలు వాళ్ళు. I said, how can this be? నేను ఆ సంఘాన్ని చూచి ఎట్లా సాధ్యం ఇది? You mean the most spiritual people in this church are all the rich people with big jobs? మరి ఆత్మీయంగా ఉన్నవారందరూ కూడా ఎంతో డబ్బుండి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారా? Why some poor man is not made an elder? ఎందుకంటే ఈ సంఘములో ఒక పేదవాడు, ఒక దరిద్రుడు ఎందుకు అతను సంఘ పెద్దగా చేయబడలేదు? And I saw that it is because the church worshipped money that they appointed all these big people as board members. కారణం ఏంటయ్యా అంటే సంఘము డబ్బును పూజిస్తుంది కాబట్టి డబ్బున్న వాళ్ళకే ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు సంఘంలో కల్పిస్తుంటున్నారు. In every Christian church and organization I saw that. నేను ప్రతి క్రైస్తవ శాఖలో, సంస్థలో ఈ విధానాన్ని చూస్తూ వచ్చాను. I was young. నేను అప్పుడు చాలా చిన్న యవ్వనస్తుడిని. When I compared it with Jesus who chose fishermen and ordinary people to be his disciples, I said this is not the Christianity of Jesus Christ. నేను అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులుగా ఉండడానికి ఎలాంటి వాళ్ళు ఎంచుకున్నాడంటే జాలరులు, పామరులు, విద్య లేని వారిని ఎన్నుకున్నాడే, వీళ్ళేంటి డబ్బున్న వాళ్ళు, కులాల పెద్దలు వేళ్ళు ఎంచుకుంటున్నారని చెప్పి అప్పుడే ఆశ్చర్యపోయాను. I said, Lord, I don't know whether you will ever use me to build a church. ప్రభువా, సంఘం నిర్మాణం కొరకు ఎప్పుడైనా నన్ను వాడుకుంటావో లేదో నాకు తెలియదు. But if I ever build a church, I will not appoint all these rich educated people to be సంఘాన్ని board members. స్థాపించడానికి నీవు నన్ను వాడుకుంటే ఇంత ధనికులను, ఇంత డబ్బున్న వాళ్ళ చదవను మెంబర్స్ గా ఎన్నుకోను. I will choose godly people whether they are poor, low level of society. వారు సమాజంలో అణగారబడినటువంటి వర్గానికి చెందినప్పటికీ, చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా వారు దైవ భక్తి కలిగిన వారైతే వారిని ఆ బోర్డు మెంబర్స్ గా ఉన్నతులుగా ఎన్నుకుంటాను. And that is the principle we have followed in all our 40-50 churches that we have planted. మేము మా దేవుడు మాకు ఇచ్చిన కృప ద్వారా స్థాపించిన 50-40 సంఘాల్లో అట్లాంటిదే మేము అర్హతగా ఎంచుకొని వారిని మాత్రమే సంఘ పెద్దలుగా చేస్తున్నాం. We don't care what job a man has in society. సమాజంలో ఎంత పెద్ద ఉద్యోగం ఉంది నీకు, అది మాకు పట్టింపు లేదు. This Roman centurion had a respect for his servant. నిజానికి ఈ రోమా అధికారి తన దాసుడి పక్షంగా ఎంతో దయా ప్రేమ కలిగాడు. That's the first thing you need to recognize, his humility.
మొట్టమొదటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ మనిషిలో అధికారంలో ఉన్న And దీనత్వం. then you see a second example of his humility. అతని దీనత్వంలో రెండవ ఉదాహరణ చూస్తాం. When he asked Jesus, Jesus said, "Yeah, I'll come to your house." యేసు ప్రభువును అయ్యా మీరు వస్తారని వేడుకుంటే యేసు ప్రభు అన్నారు అవును వస్తాను అని. What would you say నువ్వేం if చెబుతావు? Jesus said, "I'll come to your house"? యేసు ప్రభు వారు మీ ఇంటికి వస్తారని నువ్వేమని You'd say, ఉండేవాడు. "Sure, come." అయ్యా రండి అని. But Roman centurion said, "No, అయితే ఈ రోమాధికారి అయ్యా రండి అనలేదు. Lord, ప్రభువా I am too small a man for you to come to my house." నీ అంత గొప్ప అధికుడు నా ఇంటికి రావడానికి నేను చాలా చిన్నవాడిని సరైనను కాను. This is a captain of the country that's ruling Israel. తన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న ఆ దేశం యొక్క శతాధిపతిను. See his humility in the presence of this carpenter Jesus. ఇక మరి వడ్రంగి అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట ఎంత దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడో చూడండి. A respect. ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడు. Lord, ప్రభువా I'm not worthy that you should come in. నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను అర్హుడను కాను, పాత్రుడను కాను. I just want to show you his humility. తన దీనత్వాన్ని మాటలు తెలుపుతున్నాయి. And that is why he had faith for the healing of his servant. అందునిమిత్తమే తన దాసుని స్వస్థత కొరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. He said, "Lord, just speak the word and my servant will be healed." ప్రభువా, Even 5 kilometers away he'll be healed. నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అతను స్వస్థపడతాడు. Because I know when I tell my soldiers to go, they go. ఎందుకంటే నేను అధికారం కలిగిన వాడు, నా దాసుడు పొమ్మంటే పోతాడు, You రమ్మంటే tell this వస్తాడు. disease to go, it'll go. ఇదిగో నువ్వు కూడా ఈ రోగం పో అంటే అది రోగం పోతుంది. And when Jesus heard this, ఈ మాటలు యేసు ప్రభు విన్నప్పుడు he was surprised. యేసుక్రీస్తు ఆశ్చర్యపడి. Verse 10. 10వ వచనం మత్తయి 8:10. This is the first time we read, he was surprised. ఇక మొట్టమొదటిసారి మనం చదువుతున్నాము యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. What was it that surprised him? ఏంటి యేసు ప్రభువును ఆశ్చర్యపరిచింది? Such faith in a man who's not even a believer. మరి విశ్వాసి కాని ఆ మనుష్యుడిలో ఎంత గొప్ప విశ్వాసం ఉంది. And he turned around and told all the people, యేసు ప్రభు చుట్టూన్న వారిని చూచి అన్నాడు, "See this, ఇగో ఈ మనుషులు చూస్తున్నారా? all you people standing here, మీరందరూ నిలుచున్న వారులారా, see this. ఈ మనుషుని చూడండి. I have never seen such faith in anywhere in Israel." ఈ మనిషిలో ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేల్లో ఎవడికి కూడా లేదు అని చెబుతుంటున్నాడు. Now you know, we as Christians don't know how to express appreciation for people. చూడండి, క్రైస్తవులైన మనము ప్రజల పక్షంగా మనకు కలిగినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని ఎట్లా బహిర్గతం చేయాలో మనకు తెలియనే తెలియదు. I found this particularly in India. భారతదేశంలో ఇది నేను ఎక్కువగా చూస్తున్నాను. We don't appreciate people. ఇతరులు ఏమైనా చేస్తే దాన్ని మెచ్చుకోవడం మనకు తెలియదు. When was the last time you said some appreciative words to your wife? నీ భార్యను ఎప్పుడు చివరిసారిగా మెచ్చుకున్నావు? Maybe 20 years ago? బహుశా నీ పెళ్ళైన కొత్తలో అనగా 20 సంవత్సరాల క్రితమా? Probably never in your whole life. లేకపోతే ఇంతవరకు నీ బ్రతుకులో అసలు భార్యను మెచ్చుకోలేదా? When was the last time you sisters said an appreciative word to your husband? అమ్మా భార్యలారా, మీ భర్తను చివరిసారిగా ఎప్పుడు మెచ్చుకున్నారు? Do you say appreciative words to your children? నీ పిల్లలు ఎప్పుడైనా మంచి పని చేస్తే ఎంత బాగా చేసావని ఎప్పుడు మెచ్చుకున్నావు Do you చివరిసారిగా? say appreciative words to other brothers and sisters in the church? సంఘంలో ఉన్న ఇతర సహోదరులు ఎప్పుడు నువ్వు మెచ్చుకున్నావు చివరిసారిగా? We are absolute misers. నిజంగా మనం ఎంతో పిసినారి గొట్టువాళ్ళు. We are misers with money and we are misers with saying words of appreciation. డబ్బు విషయంలో పిసినార్లము, ఇతరులను మెచ్చుకున్న విషయంలో మహా పిసినారులం. And we have an excuse for it. దానికి కుంటి సాకులు చెబుతాం. Oh, if we appreciate him, he may get puffed up and he may become proud. సహోదరుడా, ఎందుకు మెచ్చుకోలే తెలుసా? మెచ్చుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి ఆయనకి. Why didn't Jesus think, oh, if I say these words, this Roman centurion may get a big head? మరి He may యేసు think ప్రభు he's వారు ఎందుకు somebody." అనుకోలేదు? ఈ శతాధిపతికి నేను అంటే అతను కొమ్ములు వచ్చేస్తాయని ఆయన ఎందుకు అనుకోలేదు? He was not afraid of all that. వీటి గురించి ప్రభువుకు పట్టింపు భయం లేదు. Why do we think like that? ఎందుకు మనం అనుకుంటాం అలాగా? Because we ourselves get puffed up when somebody praises us. ఎవరైనా మనల్ని పొగిడితే ఎంతో మనం పొంగిపోతాం కాబట్టి అలా వాళ్ళు పొంగిపోతారని మనం We think భయం. others are also like that. మనం అనేస్తే వాళ్ళు పొంగిపోతారని మన They are భయం. not like you, brother. కనుక సహోదరుడా, నీలాంటి వారు కాదు అవతల వాళ్ళు You may get పొంగుపోయి. puffed up, they don't get puffed up. నువ్వు పొంగిపోవచ్చేమో కానీ వాళ్ళు పొంగిపోరు. Jesus said, I've never seen faith like this in Israel. నిజంగా యేసు ప్రభువును చూచంటున్నాడు, ఇశ్రాయేలులో సైతం ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను కనుగొనలేదు. I'll tell you, if you want your children to grow up in a good way, speak words of appreciation to them. మీ పిల్లలు సత్మార్గంలో చక్కగా ఎదగాలంటే గుర్తించుకో, చక్కని మెచ్చుకోలే మాటలు వారి గురించి వారిని అభినందించు, మెచ్చుకో. If you want to build a good relationship with your husband or wife, speak words of appreciation. నీ భార్యతో సత్సంబంధం కొనసాగించాలంటే, నీ భర్తతో సత్సంబంధం కొనసాగించాలంటే వారిని మెచ్చుకునే దయగల మాటలు మాట్లాడు. Now don't make this rule number 835.
835వ నియమంగా మీరు చేసేసుకోకండి. Brother Zach said, rule number 835, speak words of appreciation to my husband and wife. ఇప్పటికే కొన్ని నియమాలు ఇచ్చారు. 835ది సోదరు జాక్ పురాణ్ గారు ఇచ్చారు కాబట్టి నా భార్యను మెచ్చుకోవాలి, పొగడాలి. If you don't mean it, don't say it. ఒకటి మీకు అవసరం లేకపోతే అది చెప్పాల్సిన అవసరం లేదు. But let it become life in you. నిజానికి అది చేయడానికి కాదు, నీలో జీవముగా మారాలి. Something good in a brother, I must appreciate it. సహోదరులో మంచిని మీరు చూచినప్పుడు దాన్ని మీరు మెచ్చుకోవాలి. Such people, Jesus appreciated this man's faith. కనుక అట్లాంటి మనుషుడైనట్లు ఈ శతాధిపతిని చూచి ప్రభు మెచ్చుకున్నారు. See, the second time Jesus was surprised. యేసు ప్రభు ఆశ్చర్యపడిన రెండవ సంఘటన చూద్దాం. Mark 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. When he came to his hometown, యేసు ప్రభు తన ఆ యొక్క సొంత పట్టణానికి వచ్చినప్పుడు, Nazareth, verse 1. నజరేతుకు ఆయన వచ్చినప్పుడు మొదటి వచనం, Many people couldn't really believe that this carpenter who grew up is now the son of God. మరి చూడండి, ఈ వడ్లవాడు మా ఎదురుగుండా ఎదిగాడు, ఈయన ఇప్పుడు దేవుని కుమారుడు అయిపోయాడని చెప్పి చాలా మంది ఆయన విశ్వాసం ఉంచలేదు. So verse 5, he could not do any miracle there except a few sick people. కాబట్టి 5వ వచనంలో రాయబడింది, కొన్ని అద్భుతాలు తప్ప వారి మధ్య వారి విశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేయలేకపోయాడు. And verse 5, he was surprised, verse 6, at their unbelief. 5వ వచనం చివరి భాగం ఉంది, వారి అవిశ్వాసమునకు యేసు ప్రభు ఆశ్చర్యపడెను. This is the second time Jesus was surprised. యేసు ప్రభు ఆశ్చర్యపడినటువంటి రెండవ సంఘటన ఇది. Only 2 times Jesus was surprised. యేసు ప్రభు ఆశ్చర్యపోయింది కేవలం 2 సార్లే. When he saw faith, ఆయన విశ్వాసం చూచినప్పుడు, when he saw unbelief. రెండవసారి వారి అవిశ్వాసం He is చూచినప్పుడు. the same today. ఆ యేసు ప్రభు నేడు కూడా ఏకరీతిగా అదే విధంగా ఉన్నాడు. Yesterday, today, forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. He is surprised when he sees faith in somebody. ఎవరిలోనైనా ఒక విశ్వాసాన్ని చూచినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. He will do amazing things if you have faith. నీకు విశ్వాసం ఉంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రభు నీ జీవితంలో And he is చేయగలడు. surprised when he sees unbelief. అవిశ్వాసాన్ని నీలో చూచినప్పుడు ఆయన మరలా He ఆశ్చర్యపోతాడు. says, after all that I have done for you all these years, you still can't trust me. ఇన్ని సంవత్సరాలు ఇంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉంటే అయినను నా మీద మీకు నమ్మకం లేదా? Look back over your life and see what all I've done for you, the Lord says. ఒక్కసారి నీ జీవితాన్ని ఒక్కసారి వెనుక తిరిగి చూడు, నీ జీవితంలో ఎన్ని అద్భుత And కార్యాలు still you చేశాను. can't trust me. అయినను నా మీద నీకు నమ్మకం లేదా? I am surprised at your unbelief. నీ అవిశ్వాసాన్ని చూచి నేను ఆశ్చర్యపడుతున్నా. And why is that? ఎందుకు అట్లా జరిగింది? Because we have unbelief because we don't have humility. దీనత్వం మనకు లేదు కాబట్టి అవిశ్వాసం మనకు వచ్చింది. We seek honor from men. మనుషుల దగ్గర నుంచి మనం పొగడ్తలు మనం కోరుకుంటూ ఉంటాం. If you want to have more faith, ఎక్కువ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలని కోరితే, if you want to surprise Jesus by your faith, నీ విశ్వాసం ద్వారా యేసు ప్రభువును ఆశ్చర్యపరచగోరితే, it's amazing what he'll do for you. మరి ఆయన నీ కొరకు చేసేది ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది.